సుపరిపాలనమైన సంక్షేమ పథకాల కేరళ పట్ల ఆంధ్ర రాష్ట్రం అమలు చేసింది ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు పులిపెట్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రావు? వస్తే జనసేన కూటమితో బీజేపీ ఏమి లేదు. వైనాడు వస్తే 170 దిగుతాయి. వాళ్ళు కూడా చెప్తున్నారు కదా 160 సీట్లు మేము కూడా సాధిస్తాం. ఏంది అయ్యా అనుకుంటుంది మన ఓట్లకి ఎత్తుంది నెంబర్లు 10 నెంబరు 7 నెంబర్ ఉన్నాయి. నియోజకవర్గాలు పులివెందుల పులిపెట్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాతాలని చెప్తామని చెప్పేసి ప్యాకేజీ డబ్బుల కోసం ఏం లేదు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపించబోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని పవన్ కళ్యాణ్ అది రంగుల ప్రపంచం, ఇది నిజ జీవితం. అది రంగుల ప్రపంచం, ఇది నిజ జీవితం. ఈసారి మీరు ఇదిగో గెలవాలని పూజలో ఏకాలు చేసుకోండి. కర్మకాలక ఓడారు ఇక జోలపాటాలే. జై జగన్, జై జగన్. పులివెందులో టీడీపీ జెండా ఎగరేస్తాను చంద్రబాబు నాయుడు రేఖలు కాదు. పులి మీద పులే గెలిచి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సిద్ధం చేపలకి ఒక్కొక్కరికి 500 పలా ప్యాకెట్లు వస్తారో ఇచ్చారని చెప్పేసి మా ఇంకోళ్ళనే జరిగింది. ఒక 50 ఆటోలు మనిషికి వచ్చి 300 400 500 చీర ఏది ఇచ్చింది చీర. ఈ మాట అడుగుతున్నావుగా ఒక్క జగన్ టచ్ చేయాలంటే బీజేపీ టీడీపీ జనసేన దేనికి ఎవరిని టచ్ చేయడానికి దమ్మున్న మగాడు పులివెందుల పులిపెట్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు అది అక్కడ ఫార్మాలిటీకి వేస్ట్ అన్నమాట. ఇక్కడ నువ్వు వచ్చావు కదా ఈ దేశాన్ని నేను కూడా అక్కడికి వస్తా. చల్లూరుపేట అక్కడ చూద్దాం బీజేపీ ప్రధానమంత్రి అందరూ వస్తున్నారుగా అక్కడ జరిగితే ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు. పార్టీ కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని డబ్బులు ఇస్తే వచ్చిన అభిమానం కాదు. వీళ్ళందరూ సొంతంగా మా డబ్బులతో మేము పెట్టి వచ్చిన వాళ్ళం. మాకేం ప్యాకేజీలు గీకేజీలు ఏమి ఇవ్వాలా మాకు. అది ఏం బాబాయ్ అది ఈసారి పులివెందులో టీడీపీ జెండా ఎగరేస్తానని చంద్రబాబు నాయుడు అసలు కుదరదన్నా. పులివెందులు అంటే ఎవరిది? మా జగన్మోహన్ రెడ్డి అడ్డ, ఇంకెవరు అడ్డ కాదు. అవి చెప్పుకుంటానికి తప్పితే ఏమవుదు. అది అంతే. 2024లో మా జెండా ఎగిరేస్తాం. 2024లో టీడీపీ జెండా జనసేన జెండా ఎగరేస్తారు సవాల్ చేస్తున్నారు. ఏం జెండా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి 2024లో సీఎం పదవి ఎక్కేది కన్ఫామ్. అంతవరకు గ్యారెంటీ. అంతే. ఆయన ఇచ్చిన పథకాలు, ఆయన చేసిన మంచి పని, కులం ఉండదు, మతం ఉండదు, మనిషి ఉండడు, ఏముండడు. ఎవరికి ఏ లబ్ధి కావాలన్నా సరే ఎమ్మడిని అమలు అయిపోయింది. ఎవరికి లంచాలు ఇచ్చే పని లేదు, ఎక్కడికి లంచాలు ఇచ్చే పని ఉండదు. డైరెక్ట్ గా బటన్ నొక్కామా అమౌంట్ పడిపోయింది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు నొక్కుతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎవరు చదువుతున్నారు ఆ మాట? ఎవరు చదువుతున్నారు? పెట్రోల్ కేంద్రం పెంచేదే, ఆయిల్ కేంద్రం పెంచేదే. కేంద్రం పెంచిన దానికి ఈయనేం చేస్తాడు? ఏమన్నా కొత్త తెంగిచ్చే పని అయితే కేంద్రం వాడిని తెంగేయాల. ఈయన ఏం చేస్తారు? ఈయన మీద చెప్పుకుంటా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశాడు, భవిష్యత్తు గ్యారంటీ. దీనిపై మీ అభిప్రాయం? భవిష్యత్తు గ్యారంటీ అంటే అడుక్కుంటాం ఇక, రోడ్డు మీద పడి అడుక్కుంటాం ఇక. అది నీ కులం ఏందని అడుగుతాడు, నీకు ఇవ్వడు. అది ఆ జెండా పట్టుకుంటే ఈ జెండా దగ్గరికి రానివ్వడు చంద్రబాబు నాయుడు. అలాగే 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ఉచిత బస్సు ప్రయాణం కూడా చెప్తున్నాడు. ఆడు పెట్టాడు, ఆడు కేసీఆర్ కూడా పెట్టాడు. ఆడ పాపం ఏం లేదు, ఇంత సిలిండర్ బస్సులో జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఆడ ఆంధ్రాలో వద్దు ఆ పని. ఆంధ్రాలో అసలు ఆ పనే వద్దు.
ఎటువంటి లంచాలు లేకుండా అమలు అవుతున్నాయి అన్న ఆంధ్రాలో. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొత్తం అవినీతి పరిపాలన అని చెప్పేసి అంటున్నారు కదా. అంటారన్న, పనికిరాని ఏ రాజకీయ పార్టీలైనా సరే చెప్తానే ఉంటారు. అలాంటిది సొంతంగా మాకు ఏదైతే లబ్ధి పొందిందో మేము ఆనందంగా ఉంటున్నామో మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి. ఎందుకని కావాలి? ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి మాకు సీఎం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈయనే మాకు దేవుడు. అది గది బాబుకు తగ్గ కొడుకు అది గది ఫస్ట్ ఓటు అది గది ఈ సంవత్సరం వచ్చింది. ఇది వచ్చింది నా ఫస్ట్ ఓటు. జగన్ అన్న నాకు ఎంత చేసాను, ఏం కావాలి? జగనన్నేనన్నా, జగనన్నే. ఏదో జెండాలు పట్టుకొని ఈ ఊపడం కాదు, లోన గుండెల్లో ఉండేది జగన్మోహన్ రెడ్డి. కాదన్న జగన్మోహన్ కాదు. జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలంటే ఎంత ఆంధ్రాల కోట్ల మందిని టచ్ చేయాలా. అది అది కొత్త వాళ్ళు ఓట్లు లేని ఓటు ఉందే వచ్చాము, ఓటు ఉందే వచ్చాము. అది అందరూ మా అందరి కోట్లు ఉండే. మా పిల్ల కుర్రోళ్ళు మొత్తం 50 మంది, మొత్తం 50 ఓట్లు జగన్కి.